ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. గైస్ మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడంని కలిసి అక్కడ స్కానింగ్ కోసం మేమైతే హాస్పిటల్ పోతున్నాం గైస్. మా అమ్మ ఎందుకు వస్తుందో వాడికి ఏనాక చెప్తా. ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాం గైస్. మా అమ్మమ్మ లోపల వీడియో ఇక్కడైతే ఇప్పుడు ఓపీ స్లిప్ తీసుకుంటున్నాం. ఓపీ స్లిప్ తీసుకొని మేడం దగ్గరికి వెళ్తాం. మీ వాళ్ళకి చూసి మా అమ్మమ్మకైతే ఇక్కడ టెస్ట్ ఇక్కడ కూర్చుంది నాన్నమ్మకు. ఇప్పుడైతే నాన్నమ్మకు టెస్ట్ చేస్తున్నారు. ఆరోగ్యం మంచిలేదు. టెస్ట్ చేస్తున్నాను. టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి పెడతాం ఎట్లుందనేది. బీపీ అయితే చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ. రేటే ఉందా? బ్లడ్ గ్రూప్ వస్తుంది ఒక గంట తర్వాత మనకు అన్ని రిపోర్ట్లు వస్తాయి. ఒక రిపోర్ట్ రేపు వస్తాయి మనకు. ఎట్లా అనిపించింది? ఏం కాదు వస్తుంది. ఫస్ట్ టైం రెడీ చేసుకుంది. ఎటువంటి అమ్మమ్మ మాకు నచ్చింది ఎవరితో చేయండి అనుకోకూడదు. దానికి టెస్ట్ చేయించాను. ఎందుకంటే మేము కూడా డాక్టర్మని టెస్ట్ చేయించి మా వెంకటేశ్వర నచ్చిండు, మా అన్న నచ్చిండు. వాళ్ళతో పంపించాను లేట్ అవుతుందని నేను ఈ టెస్ట్ చేయించుకున్నా. ప్రెగ్నెంట్గా రాపించుకున్నా. నాకు బుక్ 2 డేస్ అవుతుంది అనేది బుధవారం రాకున్నారు. ఇవాళ సోమవారం పోయి బుక్ తెచ్చుకొని బుక్ ఉంటేనే జల్ అయింది అంటారు. బుక్ తీసుకున్నాం. రేపు బుధవారం ఇప్పుడైతే మా అమ్మ రాలేదు అనుకోకూడదు, మా అమ్మ ఎందుకు రాలేదు అనుకోకూడదు. ఇక్కడ ఎందుకు దింపుడు మా అమ్మకు ముందే జర్నీ పడది, పిల్లల సౌండ్ పడది. ఎవ్వరు అసలు మా అమ్మకు హాస్పిటల్ అంటే భయం లేదు. అప్పుడు చూసిరా మా అన్న ఛానల్లో, తేజ్ అన్న ఛానల్లో ఫీవర్ వస్తే 4 రోజులు ఉంది బెడ్. అప్పుడు ఈయన ఉన్నాడు. అప్పుడు నైట్ డ్యూటీ ఉండే. నైట్ డ్యూటీలో నేను చూసిన మేడం పక్కకు కూర్చున్నది. మరి చుట్టూ పక్కకు కూర్చున్నారు. పడ్డా మస్తు రోజులు మా అమ్మకు నేనే ఉన్నా. మా అన్నలు ఎవ్వరు లేరు, నేనే ఉన్నా. కానీ వాళ్ళు వీడియో తీసుకుని పోయారు. కానీ మా అమ్మ దగ్గర ఉండే వాళ్ళు నేను. మా అమ్మకి అందుకే భయం హాస్పిటల్ అంటే అందుకే రాలేదు. మీ అమ్మ ఎందుకు రాలేదు అంటే వస్తుంది, నేనే అద్దన్నా. చిన్నది కదా జల్లు అర్థమని అద్దన్నా. ఇప్పుడైతే రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి. బ్లడ్ గ్రూప్ అయితే సేమ్ అయితే అనుకోలేము, కానీ మా ఇద్దరు సేమ్ వచ్చింది. బి పాజిటివ్. ఇద్దరు సేమ్. ఇద్దరు సేమ్. నాది బి పాజిటివే, వైషమ్మ కూడా బి పాజిటివే. రిపోర్ట్స్ అయితే అన్ని నార్మల్ ఉన్నాయి. ఇప్పుడైతే టాబ్లెట్స్ తీసుకున్నాం. టాబ్లెట్లు అయితే తీసుకున్నాం. వాడచ్చు వాడరాదు మాకు నేను తీసుకొని అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు రాసి తీసి అక్కడ వెళ్ళాం. ఎందుకని కూడా స్కానింగ్ ఇప్పుడు కాదు, అలవాటు ఇచ్చింది కదా. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ లేదు నాకు తెలియదని చెప్పేసి బ్లడ్ గ్రూప్ కోసమే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడైతే టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి పోదాం. స్కానింగ్ రోజు మళ్ళీ అదొక వీడియో ఇస్తాను. ఓకేనా గైస్? మరి హార్ట్ బీట్ ఎట్లుంది, ఎన్ని రోజులు అవుతుంది అనేది కూడా చెప్తా.
ఇప్పుడైతే బుక్ తీసుకొని చక్కగా ఇంటికి పోదాం. హై గ్యాస్, ఇప్పుడైతే మరి వైషమ్మకి స్కానింగ్ చేపిద్దాం అనుకుంటున్నాము. 3 నెలల పోవద్దు అనుకున్నాం ఇక హాస్పిటల్కి. ఇప్పుడైతే స్కానింగ్ ఇచ్చారు. స్కానింగ్ పోతున్నాం. మా అమ్మ నేను ఇలా ఈ స్కానింగ్ ఏమో ఫస్ట్ స్కానింగ్ తీపించిన తర్వాత మరి ఎట్లుంటాయని. ఇప్పుడైతే స్కానింగ్ అయిపోయింది. స్కానింగ్ అయితే అక్కడ అక్కడ ఎదురుగా కొరుట్ల సిటీ స్కానింగ్ అని అక్కడ వేయించుకున్నాము. కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం. ఇప్పుడైతే స్కానింగ్ అయిపోయిన తర్వాత స్కానింగ్ తీసుకొని అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి మేడంకి చూపించుకున్నాం. మేడం ఏమంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత బీపీ చెక్ చేసి బీపీ అయితే చెక్ చేస్తున్నారు. అక్కడ బీపీ చెక్ చేసిన తర్వాత మేడంకి అయితే కలుస్తుంది. బాగా అంటున్నాను ఇక ఎందుకు అంతగా బీపీ ఎందుకు వేస్తుంది? నువ్వే బీపీ అన్నాడు బరగంట ఎక్కువ ఇది అవిటి నాలుగున్నా. మా అమ్మమ్మతో కలిసి పోయిందేమో బ్లడ్ టెస్ట్ కోసం, తర్వాత రోజు పోయిందేమో నా స్కానింగ్ కోసం. నా స్కానింగ్లో ఏం వచ్చింది ఏం రాలేదు అనేది నెక్స్ట్ వీడియో తీసి పెడతా గైస్. మీరైతే కొంచెం మా ఊర్రి, నాకు హెల్త్ కొద్దిగా మంచిగా ఉండలేదు. నా వాయిస్ కొంచెం వినుర్రి, మీకు అర్థమవుతుంది వేరే వీడియోలలో ఎట్లుంది ఈ వీడియోలలో ఎట్లుంది అనేది. ఫుల్ సర్దైంది. వీడియో మొత్తం చూసిర్రు కదా. స్కానింగ్ రిపోర్ట్లో ఏం వచ్చింది ఏం రాలేదు క్లారిటీ ఇంకో వీడియోలో చెప్తా. కొంచెం సర్దైంది. రిపోర్ట్స్ వచ్చినాయి. మిమ్మల్ని ఒకటి అడగాల, ఒక వీడియో నెక్స్ట్ వీడియో పెడతా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోర్రి, నాకు కొద్దిగా గ్యావర్ అవుతుంది. ఈ వీడియో తింటే గైస్, ఈ వీడియోలో ఏం అర్థం కాకపోతే ఏమనుకోరు గైస్. ఏదో నేనైతే స్కానింగ్ పోయినా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా అని మీకు చెప్పాలి కదా. మళ్ళీ మీకు చెప్పకపోతే అక్క నువ్వు వీడియోస్ పెడతలేవు అది అని అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నాకు హెల్త్ బాగుంటలేదు. 2 days నుంచి ఫీవరు, గొంతు చూసిరు కదా, ఫుల్ సర్దయింది. కొంచెం అర్థం చేసుకోర్రి, ఓకేనా గైస్. ఈ వీడియో తింటే మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయర్రి. నాకు వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ లేదు, అట్లాని ఎడిటింగ్ మీద కూడా లేదు. కొంచెం అర్థం చేసుకోరు గైస్, ప్లీజ్ ఏమనుకోకూరి. ఈ వీడియోలో ఏముందంటే మేము అక్కడికి పోయినాం, టెస్ట్ చేయించుకున్నాం, గింతే, ఏం లేదు. ఏమనుకోకూరి. మీకు నచ్చిన వీడియో మేము తీస్తాం త్వరలో. ఈ వీడియో తింటే గైస్, బాయ్ గైస్.